ఇంకెన్నాళ్ళు అద్దె భవనాల్లో వైద్యాలు, ఇరుకు అద్దె బంగాళాలు సతమతమవుతున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఇదేమో దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీని అంటాడు ఈయనేమో ఎమ్మెల్యే. అద్దె భవనాల్లో అక్కడ మెడికల్ జరుగుతుంది, ట్రీట్మెంట్స్. ఎంత దౌర్భాగ్య స్థితి అండి ఇది, ఎంత దారుణ స్థితిలో ఉన్నాం మనం. ఇదిగో పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెతకు మల్కాజ్గిరి ప్రజాప్రతినిధులు సరిగ్గా సరిపోతారు. ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్, మల్కాజ్గిరి డివిజన్, మౌలాలి డివిజన్ పరిధిలోని పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సొంత భవనాలు లేక చాలీచాలని ప్రైవేట్ బంగళాలకు 15,000 నుండి 20,000 అద్దెలు తీసుకొని ప్రజలకు అందని సేవలు అందిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గాన్ని మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేంద్ర కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం తీసుకొచ్చి మల్కాజ్గిరిని అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సొంత బంగాళాలు లేకపోవడం విడ్డూరం. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడపలు దాటలేదంట. ఎంపీ నిధులు పుష్కలంగా ఉంటాయి. ఈయనేమో నేను అభివృద్ధిని ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతా అంట మర్రి రాజశేఖర్ రెడ్డి. చివరికి చూస్తే పరిస్థితి మాత్రం అద్దె భవనాల్లో ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది మన దుస్థితి ఇక్కడ. సరే, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్దెకు తీసుకున్న బంగ్లాలో వైద్యానికి కావాల్సిన మందులు, పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్తో పాటు అటు సిబ్బంది, ఇటు వైద్యానికి వచ్చే రోగులకు స్థలం సరిపోక ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నారు కానీ బస్తీలలో పేద ప్రజల ఆరోగ్యం కోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మాత్రం బంగ్లాల నిర్మాణం చేపట్టకపోవడం శోచనీయం. మరి ఇప్పటికైనా మల్కాజ్గిరికి ఎమ్మెల్యేలు, ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్, మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారి హయాంలోనైనా మల్కాజ్గిరిలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు వస్తాయా లేదా అనేది చూడాలి. మళ్ళీ దేశంలోనే గొప్ప వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాడు ఈయనేమో. రేపు నాకు అధ్యక్ష పదవి కావాలంటాడు, సీఎం క్యాండిడేట్ అంటాడు ఈయన.